ఇప్పుడు కొన్ని ఎక్స్‌ప్రెస్ అప్డేట్ వార్తలు. తిరుపతి నగరంలోని ఆరణి శ్రీనివాసులకే తమ మద్దతు ఇవ్వాలని టీడీపీ నాయకులు ఎమ్మార్పల్లి మాజీ సర్పంచ్ మమతా చంద్రమౌళి రెడ్డి, నగర అధ్యక్షుడు చినబాబు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, మబ్బు దేవనారాయణ రెడ్డిలు స్థానిక ప్రజలను కోరారు. టీడీపీలో ప్రతి ఒక్కరికి సమన్యాయం జరిగిందన్నారు. 1983 నుంచి అప్పట్లో నందమూరి తారక రామారావు అనంతరం చంద్రబాబు నాయుడు సారథ్యంలో బడుగు బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యత కల్పించి వారి అభివృద్ధికి ఎంతో సహకరించారని తెలిపారు. తిరుపతిలో ప్రతి ఒక్కరూ ఒకే తాటిపై ఒకే నినాదంతో ముందుకు వెళ్తామని తెలిపారు. ప్రజానాయకుడుగా తిరుపతి నగరంలో, అదేవిధంగా వెంకటరమణ గారు కూడా ఒక ప్రజానాయకుడుగా విలీనమైనటువంటి పంచాయతీల అభివృద్ధి ధ్యేయంగా ఆ రోజున మన మమతా గారిని సర్పంచ్ గారు, తిమ్మినాయుడుపాలెంలో మన అన్నా మల్లీశ్వరి సర్పంచ్ గారిని నిలబెట్టి గెలిపించి మరి వారి ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏ సౌకర్యం కావాలన్నా కూడా వారి ద్వారా చేయించి మరి ముత్యాలరెడ్డి పల్లిలో ఆ రోజున వీళ్ళు ఇరువురు కలిసి ముగ్గురు కూడా కలిసి చేసినప్పుడు తప్పకుండా ఎమ్మార్పల్లిలో మరి ఒక మార్పు అనేది తీసుకురావడం జరిగింది. మళ్ళా అలాంటి మార్పు తప్పకుండా మనం తీసుకురావాలి. ఎమ్మార్పల్లిలో మెజార్టీ చూపించడానికే ఈ రోజున ఈ కలయిక. కాబట్టి ఈ కలయికలో ముఖ్యంగా ఈ 5 డివిజన్లకు కూడా మన క్లస్టర్ ఇన్ఛార్జ్గా సీనియర్ తెలుగుదేశం నాయకులైనటువంటి సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. వారు కూడా చేశారు. వారు కూడా వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇచ్చి ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడైతే మనకు మైనస్ వచ్చిందో ఎమ్మార్పల్లిలో దాన్ని బలోపేతం చేయడానికి, ఆ వెలితిని కూర్చడానికి ఆయన సాయశక్తుల ఈ 5 సంవత్సరాలుగా కూడా కృషి చేస్తూనే ఉన్నారు. కాబట్టి తప్పకుండా మరి ఈ 5 డివిజన్లో మనకు ఆ రోజున మన వెంకటరమణ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ దేవుని నామంతో. అదేవిధంగా ఈ రోజున మనకు శ్రీనివాసులు గారు కూడా అదే నామధేయంతో మళ్ళా మనకు ఎమ్మెల్యే కాబోతున్నారు.